నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం తెలంగాణలో కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో కసరత్తు అధిష్టానం పిలుపుతో హుటాహుటిన హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి 2002లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి 20 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పదవిని అందుకున్న నేత బాపట్ల సమీపంలో తీరం దాటిన మిగ్జాం భీకర గాలులు జోరువానతో సమీప ప్రాంతాలపై విరుచుకుపడిన తుపాన్ తుపాను ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు విరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు రాకపోకలకు ఆటంకం పంట పొలాలను ముంచెత్తిన వాన నీరు ధాన్యం తడిసి బోరుమంటున్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని అభ్యర్థన రాజస్థాన్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడి కాల్చివేత బాధ్యత ప్రకటించుకున్న గోల్డీ బ్రార్స్ ముఠా చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో ఘనత ప్రపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్షకు తీసుకొని వచ్చిన ఇస్రో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సీఎల్పీ నేత ఎంపికపై ఢిల్లీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇతర నేతలతో చర్చించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేవంత్కే పాలనా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్న కాంగ్రెస్ పెద్దలు రేవంత్ను ఢిల్లీకి రావాలని ఆదేశించగా ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. చర్చోపచర్చలు సంప్రదింపుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. అంతా ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదించింది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ, ఎమ్మెల్యేల తీర్మానంతో ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. చర్చల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరునే రాహుల్ గాంధీ సూచించారు. ఖర్గే కూడా అందుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీ వచ్చిన ఉత్తమ్ భట్టీలతో కేసీ వేణుగోపాల్ 40 నిమిషాలు చర్చించారు. అనంతరం సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, dynamic leader who campaigned in this election extensively with other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. AICC is very sure that the first and foremost priority of this government fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. This is going to be a clear-cut, clean and very energetic and able government which going to provide maximum governance to the people of Telangana. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. The swearing will be happen day after tomorrow, 7th. That entire details we will let you inform. We will recognize all the senior leader. This is going to be a team. This is not going to be a one-man show. This is going to be a team. Congress will go with a team. ఢిల్లీలో మంత్రివర్గ కూర్పుపైన చర్చిస్తున్న అధిష్టానం హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డిని తక్షణం ఢిల్లీ రావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. ఎల్లుండి సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును భారీగా పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ కు జవసత్వాలు కూడగట్టి ఆ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేసిన ఆయన ఏవీ కళాశాలలో BA చదివారు. విద్యార్థిగా ఏబీవీపీలో పనిచేశారు. తెరాస ఆవిర్భావం అనంతరం కొన్నాళ్లు ఆ పార్టీలో పనిచేశారు.
2006లో మిర్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోట శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2008లో తెలుగుదేశంలో చేరి 2009లో కొడంగల్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచారు. 2014 ఎన్నికల్లో రెండోసారి అక్కడి నుంచే గెలిచారు. 2017లో కాంగ్రెస్లో చేరిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు. ఈ ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నుంచి గెలిచిన ఆయన సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యత తనకు అప్పగించినందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర తుపాను మిగ్జాం బాపట్ల సమీపంలో తీరం దాటింది. భీకర గాలులు జోరువానతో తీరంపై విరుచుపడింది. తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలో కురిసిన కుండపోతకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాయలసీమ జిల్లాలను సైతం మిగ్జాం అతలాకుతలం చేసింది. వాగులు వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లు, కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్టు మీద పడి వైఎస్ఆర్ జిల్లాలో కానిస్టేబుల్ మృతి చెందారు. బాపట్లకు దక్షిణంగా తీవ్ర తుపాను మిగ్జాం తీరాన్ని దాటింది. ఈ మధ్యాహ్నం 12:30 బాపట్లకు సమీపంలో చినగంజాం, వేటపాలెం మధ్య తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మిగ్జాం తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షంతో బాపట్ల తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పూర్తిగా భూభాగంపైకి వచ్చిన తుపాను తెనాలి, గుంటూరుల మధ్య ప్రాంతం నుంచి విజయవాడ మీదుగా కదిలే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వివరించింది. మిగ్జాం రాత్రికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు ఐఎండీ తెలిపింది. మిగ్జాం ఆంధ్రప్రదేశ్లో పెను నష్టం కలిగించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన దంచికొట్టగా వాగులు ఉప్పొంగాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా నిజాంపట్నం మండలంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈదురుగాలులకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. మచిలీపట్నం మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శారదానగర్లో ఇంటి గోడ కూలింది. విజయవాడలో రోడ్లపైకి నీరు చేరింది. భానునగర్లో బిల్డింగ్ ప్లాస్టింగ్ కోసం కట్టిన పరంజా 5 అంతస్తుల పైనుంచి పడి ఒక ఇల్లు పూర్తిగా 4 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తుపాను దివిసీమపై పెను ప్రభావం చూపింది. నాగాయలంకలో లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. మిగ్జాం ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. నెల్లూరులో రోడ్లపై నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్లో ఇళ్లలోకి నీరు చేరింది. రాజరాజేశ్వరి దేవస్థానం వద్ద 150 ఏళ్ల వయసున్న చెట్లు పడిపోయాయి. మాగుంట లేఅవుట్లో దుకాణాలు, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరి వాహనాలు మునిగాయి. ఆత్మకూరులో ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది. సోమశిల జలాశయానికి 11,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి బస్టాండ్లోని ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద చెట్లు పడి బైక్లు ధ్వంసమయ్యాయి. ఆర్ఎండ్బి బంగ్లా వద్ద పెద్ద వృక్షం ఒక ఇంటిపై పడింది. ఇంట్లో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అల్లూరి జిల్లా జీ మాడుగులకు ఉదయం సంతకు వచ్చిన వారు కుంబిడిసింగి వాగు వద్ద ఇరుక్కుపోయారు. తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. రాజమహేంద్రవరంలో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రేకులు ఎగిరిపడ్డాయి. పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో సుడులు ఏర్పడ్డాయి. కాకినాడ జిల్లాలో అన్నవరం రైల్వే గేటు వద్ద సుడిగాలి గుండంలా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి ఆటోలు తిరిగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభం నేలకొరిగాయి. షెడ్డు పైకప్పు ఎగిరిపోయి 2 గాయపడ్డారు. పంపా రిజర్వాయర్లో నీరు పైకి ఎగిసిపడింది. తిరుపతి జిల్లాలో వరద ప్రభావంతో శ్రీకాళహస్తి, పల్లం రహదారిపై వాగులు పొంగి రాకపోకలు స్తంభించాయి. పాపానాయుడుపేట, చెన్నంపల్లి రహదారి కొట్టుకుపోయింది. శ్రీకాళహస్తిలో విద్యుత్ ఉప కేంద్రంలో నీరు చేరి ట్రాన్స్ఫార్మర్లు మునిగాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి 2 రోజులుగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏర్పేడు మండలం బండారుపల్లిలో సున్నపు వాగులో చిక్కుకున్న 2ని అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది రక్షించారు. జంగాలపల్లి కలుజు తెగిపోవడంతో చెరువు నీరు వృథాగా పోయింది. సుళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో
ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. గూడూరు రాజంపేట ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రేణిగుంటకు రావాల్సిన విమానాలను రద్దు చేశారు. అత్తూరు వాగు ఉధృతికి గాజులమండ్యం అత్తూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పసుపుధార, కుమారధార, పాపవినాశనం జలాశయాలు గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. పాపవినాశనం, గోగర్భం జలాశయాల్లో ఒక గేటు ఎత్తి నీరు విడుదల చేశారు. పాంచజన్యం అతిథి గృహం వద్ద భారీ వృక్షం కూలి 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. బాలాజీనగర్లో ఒక ఇంటిపై చెట్టు కూలింది. అన్నమయ్య జిల్లాలో చిట్వేల్ రాచపల్లి మధ్య వంతెన కొట్టుకుపోయింది. చిట్వేల్ అనుంపల్లి వద్ద కల్వర్టుపై నీరు పొంగి రాకపోకలు నిలిచాయి. జిల్లాలో పలు గ్రామాలకు విద్యుత్ నిలిచిపోయింది. రైల్వే కోడూరు వద్ద గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుక్కలదొడ్డి వద్ద శేషాచలం అడవుల నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో కడప తిరుపతి ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు, సుండుపల్లె మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పించా నదికి భారీగా వరద రావడంతో దిగువకు విడుదల చేస్తున్నారు. సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద పెద్ద చెట్టు విరిగిపడి బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ మృతి చెందారు. కడపలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతులను మిగ్జాం తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. ఎడతెరిపిలేని వానలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో అరటి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులు బోరుమంటున్నారు. కల్లాలలో ఉన్న ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. మిగ్జాం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెంలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కమ్మనమోలు, చోడవరం, వక్కపట్లవారిపాలెం, రేమాలవారిపాలెం తదితర ప్రాంతాల్లో వరి పంట నేల కొరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వర్షాలకు వరి పొలాలు నేలవాలాయి. కోడూరులో పంట వర్షానికి తడిచిపోయింది. మైలవరంలో పత్తి పంట నీట మునిగింది. గుడివాడ వద్ద గుడ్లవల్లేరు మండలంలో పొలాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో శనగ, వరి పంటలు నీట మునిగాయి. దుగ్గిరాల మండలంలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రేపల్లెలో వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. కోనసీమ జిల్లాలో వరి పంట నేలవాలి పూర్తిగా దెబ్బతింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షానికి నీరు చేరి మునగ, తమలపాకు తోటలకు నష్టం వాటిల్లింది. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలంలో వరి దెబ్బతింది. కల్లాల్లో ధాన్యం తడిచిపోయింది. బాపట్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పర్చూరు ప్రాంతంలో పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. 3 ఎకరాలు వేసామండి. కోత కోసాము, వాన రానే వచ్చేసింది తుఫాన్. ఇక్కడికి వస్తే ఇదంతా నాశనం అయిపోయింది. పనులు కూడా మళ్ళీ అంతా మునిగిపోయినాయి. ఎకరానికి 30,000 40,000 అవుద్ది పెట్టుబడి. ఎకరానికి 4,000 దాకా పెట్టాము. మొత్తం కంప్లీట్గా పోయింది సార్. ఇది పనికిరా సార్. అది మొత్తం మొక్కలు వచ్చేస్తున్నాయిగా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు వెనక ముందు బాకీలు ఉన్నాయి. వీటి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మేము సూరమంటున్నాం. ఇవాళ పంట పరిస్థితి ఉందండి, పాడైపోయింది. కానీ అంత పాసిపోయింది చూస్తున్నారు మీరు కాడ. అదేనండి, ఎకరన్నర చేను వేసామండి. మొత్తం మన నేల మడిపోయింది. అంతా నా నీళ్ళు కూడా పైగా పోతున్నాయి. అది ఏదైనా పంట నేస్తారు చూసి కదా గవర్నమెంట్నే కదా ఆదుకోమని పెట్టుబడి పెట్టానండి. బాగా వడ్డీలు తెచ్చి అప్పు తెచ్చి పెట్టానండి. పల్నాడు జిల్లాలో అరటి, పొగాకు తోటల్లోకి వరద చేరింది. అన్నమయ్య జిల్లాలో 2,740 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. వేల ఎకరాల్లో అరటి పంట నేలకూలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 6 ఎకరాల్లో పంట నాటడం జరిగింది. ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల టోటల్గా 99% డ్యామేజ్ వచ్చింది. ఇది కానీ ఈ వర్షం కొద్దిగా ఇది అయిపోయింటే ఫిబ్రవరి లాస్ట్కు నాకు దగ్గర 15 లక్షలు అమౌంట్ వచ్చిండేది. గవర్నమెంట్ ఇచ్చే 10,000 ఎకరాకి 10,000 ఏకోసారి మాకు కనీసం దాంట్లో కింద ఉన్న లేటర్ తీసుకోవడానికి కూడా ఖర్చులు సరిపోదు. 2 ఎకరాలు నట్టాము. 2,500 అరటికలు నట్టాము. బాగా 2 లక్షల పైన ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టిన దానికి కూడా రావట్లేదు. ఈ తుఫాను వల్ల మొత్తము చెట్లు మొత్తం ఏం లేకుండా పడిపోయినాయి. తుపాను ధాటికి నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. తణుకు మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన రైతులు అధైర్యపడవద్దన్నారు. తుపాను బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల సహాయక చర్యలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను అనంతరం పరిస్థితులపై జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతోందని, 211 పునరావాస శిబిరాల్లో సుమారు 9,500 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని అధికారులు జగన్కు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు సరఫరా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు 48 గంటల్లో పరిహారం
పరిష్కారం అందించాలన్నారు. తుపాను నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయాలని నిర్దేశించారు. గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను వాడుకొని రేషన్ పంపిణీ సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. తుపాను బాధితులకు తక్షణ అవసరాలైన ఆహారం, నీరు, పునరావాసం కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తుపానుపై ప్రభుత్వానికి సన్నద్ధత లేదన్న ఆయన బాధితులకు సాయపడటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. బాధిత గ్రామాల ప్రజలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని, అధికారుల స్పందన సరిగా లేదని బాధితులు చంద్రబాబుకు చెప్పారు. తాజా పరిస్థితులపై దాదాపు 12,000 మంది కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వెంటనే ఆహారం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. హుద్హుద్, తిత్లీ తుపాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగ్జాం తుపాను ప్రభావంతో మరో 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన శాంతికుమారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగ్జాం తుపాను ప్రభావంతో అతలాకుతలమైన చెన్నైకి కాస్త ఉపశమనం లభించింది. ఈ ఉదయం నుంచి చాలా చోట్ల వర్షమాగడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం కొనసాగుతుండగా పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగే ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండగా పలు చోట్ల ప్రజలు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వరదల వల్ల విద్యుదాఘాతం, గోడకూలిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలతో నిన్న చెన్నై ఎయిర్పోర్టును మూసివేసిన అధికారులు ఇవాళ నీటిని తొలగించి విమాన రాకపోకలు పునరుద్ధరించారు. అటు వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట విద్యుత్ పునరుద్ధరణ, చెట్ల తొలగింపు పనులు, ఇతర సహాయ చర్యలు చేపట్టారు. అటు తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం స్టాలిన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించారు. చెన్నైలోని కన్నపర్ తిత్తల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో వరద బాధితులకు ధైర్యం చెప్పారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రహ్మణ్యన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వచ్చే 24 గంటలు తమిళనాడులో భారీ వర్షాలు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 8 వరకు ఆయా సర్వీసులు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 5న 89 రైలు సర్వీసులు, 6న 38 సర్వీసులు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరో 11 రైళ్లను దారి మళ్లించామని, 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దయిన వాటిలో మద్రాస్ ముంబై, తిరుపతి మద్రాస్, గూడూరు రేణిగుంట, హౌరా తిరుచినాపల్లి, నెల్లూరు సూళ్లూరుపేట, మధురై ఢిల్లీ, ఎర్నాకుళం పట్నా, విశాఖపట్నం, తిరుపతి తదితర రైలు సర్వీసులు ఉన్నాయి. తెలంగాణలో నూతన ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులు ఉండకూడదని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులుగా తమ వంతు పాత్ర పోషించి కొత్త సర్కారుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. కొత్తగా కొలువు తీరునున్న ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖ, ఉద్యోగి, ఉపాధ్యాయుడు, కార్మికుడికి అన్యాయం జరిగినా ప్రశ్నిస్తామని ఉద్ఘాటించారు. మా గొంతు ఎత్తడానికి, మా డిఏ కోసం, మా టీఏ కోసం, మా యొక్క సర్వీస్ కండిషన్ కోసం, మా బదిలీల కోసం, మా ట్రాన్స్ఫర్ల కోసం నిర్భయంగా మాట్లాడేటటువంటి ఒక అవకాశాన్ని రాబోయేటటువంటి ప్రభుత్వం ఇస్తుందనేటటువంటి పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాము. అదేవిధంగా మాకేమన్నా అలిగితే, మేమేమన్నా కోరికలు కోరితే అది మా కోరికలుగానే భావించాలి తప్ప ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనేటటువంటి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు నూతన ప్రభుత్వ హయాంలో ఉండకూడదని చెప్పి మనవి చేస్తున్నాము. గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే. నేను ఇప్పుడు కోరేది ఏంటంటే గతాల గురించి కాదు, ఇప్పుడు భవిష్యత్తు గురించి మేమేం చేయాలి. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగాలుగా ఉండాలి. రాజకీయాలతో సంబంధాలు లేకుండా ఎట్లా సమస్యలు పరిష్కరించుకునే వాళ్ళు, ఉద్యోగ సంఘ నాయకులు ఎలా ఉండేవాళ్ళు, రాత్రికి రాత్రే కండవలు కప్పుకోకుండా ఉంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్లో పోలీసు నియామక ఫలితాలు విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాలు విడుదల చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇవాళ హైకోర్టు ఎత్తివేసింది. ఎస్ఐ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ఎత్తుకొలతల్లో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రిక్రూట్మెంట్ బోర్డు తీసిన ఎత్తుకొలతలపై అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు ఇవాళ కోర్టు సమక్షంలోనే కొలతలు తీశారు. అయితే రిక్రూట్మెంట్ బోర్డు తీసిన కొలతలు జడ్జి సమక్షంలో తీసిన కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీస్ నియామక ఫలితాలు ఇవ్వకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసిన కోర్టు ఫలితాలు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో 2019 ఏడాది ఎత్తు అంశాల్లో అర్హత సాధించామంటూ అప్పుడు అర్హతగా పరిగణలోకి తీసుకున్న వైద్య ధృవీకరణ పత్రాలను అభ్యర్థులు కోర్టుకు సమర్పించారు. ఈ ధృవపత్రాలను పరిశీలించి వారంలో కోర్టు ముందు ఉంచాలని బోర్డు అధికారులను ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేసిన ప్రక్రియను హైకోర్టు తోసిపుచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలల ఖర్చులో భాగంగా కమిషన్ విధించిన పరిమితులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే కమిషన్ ఇలాంటి చట్ట వ్యతిరేక ప్రక్రియను చేపట్టిందని హైకోర్టు పేర్కొంది. చట్ట ప్రకారంగా తిరిగి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు కమిషన్ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఫీజు నియంత్రణ మండలి ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంబీడీ కళాశాలలకు గుర్తింపు ఇవ్వకపోవడంపై పలు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఎంబీడీ కాలేజీలకు గుర్తింపునివ్వాలని ఇచ్చిన ఆదేశాలను రాయలసీమ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ పట్టించుకోలేదని ఆయా కళాశాలలు గతంలోనే కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ మేరకు ఇవాళ తన ముందు హాజరు కావాలని వీసీ రిజిస్ట్రార్లను కోర్టు ఆదేశించింది. అయినా ఇవాళ ఇరువురు హాజరు కాకపోవడంతో హైకోర్టు ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇండియా కూటమిపై పడినట్టే కనిపిస్తోంది. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయంతో ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి నేతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వల్లే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిందనే అభిప్రాయంతో ఉన్న ఇండియా కూటమి నేతలు ఆ పార్టీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో తలపడితే ఇలాంటి ఫలితాలే వచ్చే ప్రమాదముందని అంచనా వేస్తున్న ఆయా పార్టీలు కాంగ్రెస్ తలపెట్టిన కూటమి సమావేశానికి దూరంగా ఉండనున్నట్టు తెలిపారు. పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీకి హాజరు కావటం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తే 3 రాష్ట్రాల్లోని ఫలితాలే పునరావృతమవుతాయని, అందుకే కూటమి సారథ్య బాధ్యతలు నితీష్ కుమార్కు ఇవ్వాలని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ అన్నారు. రాజస్థాన్లో అతివాద సంస్థ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురయ్యారు. జైపుర శ్యామ్నగర్లోని సుఖ్దేవ్ సింగ్ ఇంట్లోకి 4 దుండగులు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది మరొకరు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన సుఖ్దేవ్ సింగ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. బైక్పై దుండగులు సుఖ్దేవ్ సింగ్ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. రాజ్పుత్ కర్ణిసేన చీఫ్పై కాల్పుల సమాచారం తెలుసుకున్న ఆయన అభిమానులు శ్యామ్నగర్ కు భారీగా తరలివచ్చారు. సుఖ్దేవ్ కు మద్దతుగా నిరసనలు చేపట్టారు. సుఖ్దేవ్ హత్యకు తమదే బాధ్యత అని గోల్డీ బ్రార్ ముఠా ప్రకటించింది. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇందుకు సంబంధించిన ప్రొపల్షన్ మాడ్యూల్ తిరిగి భూకక్షకు తీసుకొచ్చినట్టు ప్రకటించింది. చంద్రయాన్ 3లోని ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్, ల్యాండర్ మాడ్యూల్స్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్తో ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానమై ఉంటుంది. వాహక నౌక నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడికి 100 కిలోమీటర్ల సమీపం వరకు తీసుకెళ్లి వదిలేసిన ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్ని నెలల పాటు అదే కక్షలో ఉంది. అందులోని పరికరం సాయంతో కీలక సమాచారాన్ని సేకరించిన ఇస్రో తర్వాత దాన్ని వెనక్కి మళ్లించి భూకక్షలోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇస్రో ప్రణాళికబద్ధంగా వ్యవహరించినందున దాదాపు 100 కిలోల ఇంధనం మిగిలిందని, దాన్ని వాడుకొని మరిన్ని పరిశోధనలు పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక భూకక్షలో ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉన్న షేప్ పేలోడ్ భూమిపై పరిశోధనలు నిర్వహించనున్నట్టు తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త జీవితకాల గరిష్టాల రికార్డులు కొనసాగుతున్నాయి. వరుసగా 6వ సెషన్లోనూ లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ మరో 431 పాయింట్లు పెరిగింది. ఉదయం 69,168 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది.
మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 69,381 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. తర్వాత రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో 68,955 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే మదుపరులు విద్యుత్ వినియోగ వస్తువుల రంగానికి సంబంధించిన సంస్థల వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయగా సూచీ మళ్లీ లాభాల జోరు కొనసాగించింది. చివరకు 69,294 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 20,855 పాయింట్ల సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ కంపెనీ షేర్లు ఇవాళ కూడా రాణించాయి. హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలన్నింటినీ వాస్తవాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొనడం సహా తాజాగా అమెరికా ఏజెన్సీ ఇచ్చిన నివేదికతో అదాని గ్రూప్ షేర్లకు మరోసారి కొనుగోళ్ల కళ కనిపించింది. అదాని గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక అసంబద్ధమని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేర్కొంది. శ్రీలంకలో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు $553 మిలియన్ అదాని గ్రూప్నకు రుణమిచ్చే విషయంలో డిఎఫ్సి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో అదాని గ్రూప్ కార్పొరేట్ మోసాలకు పాల్పడింది అంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను అసంబద్ధంగా పరిగణిస్తున్నట్టు డిఎఫ్సి ఉన్నతాధికారి పేర్కొన్నారు.